వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హెచ్సిఏలో ఉద్రిక్తత, భారీగా మోహరించిన పోలీసులు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారం, 5గురితో సిట్ ఏర్పాటు. వేడెక్కిన ఆంధ్రప్రదేశ్, 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతల నమోదు. రోహిత్ ఆఖరి దశలో ఉన్నాడు, ఆందోళన వ్యక్తం చేసిన సంజయ్ మంజ్రేకర్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సియులో రాళ్లు చెట్లు తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం ఉదయం 30 జేసీబీలు రంగంలోకి దిగి పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. మరొక వైపు ఈ పనులన్నీ ఆపేయాలని విద్యార్థులు ఆందోళన చేపట్టిన విషయం కూడా తెలిసిందే. యూనివర్సిటీలో ఉద్రిక్తత పరిస్థితి కొనసాగుతోంది. యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని ప్రభుత్వం విక్రయించవద్దని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పోలీసులు భారీగా మోహరించారు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెట్టింగ్ యాప్స్ కేసులను విచారించేందుకు తెలంగాణ ప్రభుత్వం 5గురు ఉన్నతాధికారులతో సిట్ ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్ ఐజీ రమేష్ నియామకం అయ్యారు. సిట్ సభ్యులుగా సింధు శర్మ, వెంకటలక్ష్మి, చంద్రకాంత్, శంకర్ ఉన్నారు. ఇక సిట్ 90 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీ జితేందర్ ఆదేశించారు. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. 80 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈరోజు 38 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మన్యం 10, విజయనగరం 9, శ్రీకాకుళం 8, తూర్పుగోదావరి 8, అల్లూరి 2, ఏలూరు జిల్లాల్లోని వేలేరుపాడులో వడగాలులు వీస్తాయని పేర్కొంది. ముంబై ఇండియన్స్ బ్యాటర్ రోహిత్ శర్మ ఆటతీరుపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆందోళన వ్యక్తం చేశారు. రోహిత్ ప్రస్తుతం కెరీర్లో ఆఖరి దశలో ఉన్నాడని, అతడు 3-4 ఏళ్ల క్రితం నాటి ఆటగాడు అయితే కాదన్నారు. రోజురోజుకి రోహిత్ ఆటతీరు దారుణంగా ఉందని, ఒకప్పటి ఫామ్ మాత్రం అతనిలో లేదని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రోహిత్ మరింత కఠోర సాధన చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వేదిక ఏదైనా సరే ప్రతి ఒక్కరూ కనీసంగా 2 నుంచి 3 పిల్లలను కనాలని చంద్రబాబు నాయుడు పిలుపునిస్తున్నారు. Today, South India is having a problem of fertility rate. తమిళనాడు తాజాగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సభలో ఇదే మాట చెప్పారు. దీనిపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. రాజకీయ లబ్ధి కోసం ఎక్కువ మంది పిల్లలను కనమని చెప్పడం దేశానికి ఏమంత మంచిది కాదని అభిప్రాయపడ్డారు. పెరిగిన జనాభాకు తగ్గట్టుగా వనరులు అందుబాటులో ఉండవనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. పిఠాపురం టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు మరో కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. వర్మపై ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. వర్మ వైసీపీలోకి వెళ్ళబోతున్నాడని ఆరోపించారు. వైసీపీ నేతలతో వర్మ టచ్లో ఉన్నాడని చెప్పుకొచ్చారు. పార్టీ పరంగా ఎటువంటి పదవులు దక్కించుకొని వర్మ నిజంగానే వైసీపీలోకి వెళ్తున్నారా లేదా జనసేన శక్తులు వర్మపై పొగపెడుతున్నాయా అనేది చర్చనీయాంశం. హైదరాబాద్లో మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ బ్యూటిఫుల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ ఫినాలే పోటీలను నటి వితికా షెరూ ప్రారంభించారు. దీనిలో ఐటీ ఉద్యోగులు, ఫ్యాషన్ డిజైనర్లు, మోడళ్లు, వైద్యులు, గృహిణులు ఇలా విభిన్న రంగాలకు చెందిన 50 మంది ఫైనలిస్టులు పోటీ పడ్డారు. యువతులతో పాటు వివాహిత మహిళలు తమ వయ్యారాలతో కనువిందు చేశారు. మహిళల సాధికారత కోసమే ఈ పోటీలు నిర్వహించినట్లు నిర్వాహకులు కిరణ్మయి అలివేలు తెలిపారు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ముంబై వేదికగా సాయంత్రం 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే వరుసగా 2 మ్యాచ్ల్లో ఓటమి పాలై పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ బోనీ కొట్టాలని భావిస్తోంది. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అందరికీ కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki. Please subscribe to 108 channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please 108 TV follow. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe 108 TV. 108 TV ni follow అవ్వండి. 108 TV ni follow అవ్వండి. Please subscribe to 108 TV.